దేశం మొత్తం వేసవి తాపం కనిపిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనాలు వేడికి బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఏదైనా బయటకు వెళ్లాలనుకునేవారు మెట్రో లేదా క్యాబ్ల మీద ఆధారపడి ప్రయాణిస్తున్నారు. హాయిగా ఏసీలో కూర్చునే గమ్యానికి చేరుకుందామంటే క్యాబ్ డ్రైవర్లు పెద్ద జలకేస్తున్నారు. ఇకపై సమ్మర్లో క్యాబ్లలో నో ఏసీ క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో హాట్ టాపిక్ గా మారిన నో ఏసీ క్యాంపెయిన్ పై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. హాట్ సమ్మర్లో క్యాబ్ డ్రైవర్ల షాక్. నో ఏసీ అంటూ కొత్త క్యాంపెయిన్. ఇకపై క్యాబ్లో ఏసీ నడవదా? కూల్ జర్నీకి ఎక్స్ట్రా చెల్లించాల్సిందేనా? తెలంగాణలో ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. ప్రయాణాలు చేయాలనుకునేవారు బైకులు, ఆటోలకు బదులు క్యాబుల్ని ఆశ్రయిస్తున్నారు. ఏసీ క్యాబ్లలో హాయిగా ప్రయాణిద్దామనుకునే వారికి క్యాబ్ డ్రైవర్లు ఝలక్కిస్తున్నారు. రైడ్ సమయంలో ఏసీ ఆన్ చేయాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం నో ఏసీ క్యాంపెయిన్ సైతం రన్ చేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు అదనపు డబ్బులిచ్చి ఏసీ వేయించుకుంటుంటే మరికొందరేమో క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకి కంప్లైంట్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం ప్రారంభమైన ఈ నో ఏసీ క్యాంపెయినింగ్ ప్రస్తుతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతూ ఉంది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా అవుతున్న కొద్దీ అయితే ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూడవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలందరికీ చాలా రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే మెట్రో కానీ అదేవిధంగా ఎంఎంటీఎస్లతో పాటు బస్సులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మట్టుకు అయితే క్యాబ్ల మీద జనాలు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఎండల వేసవి తీవ్రత కారణంగా అయితే క్యాబ్లలోకి వచ్చేటువంటి కస్టమర్లు ఆ కారులో ఎక్కిన వెంటనే ఒక ఏసీ ఆన్ చేయాలంటూ కూడా ఇటు డ్రైవర్లకు తెలపడం జరుగుతుంది. ఈ క్రమంలో డ్రైవర్లు కూడా ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చిన నేపథ్యం అంటే మనం చూస్తే ఇప్పటికే ఒక నెల రోజులు అవుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యేటువంటి పరిస్థితులను మనం చూస్తాము. ఈ క్రమంలో ఏసీ పెంచినట్లయితే వారికి వచ్చేటువంటి డబ్బులు ఇటు ఏసీకి కానీ అటు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఊబర్ కానీ ఓలా కానీ అగ్రిగేటెడ్ కంపెనీకి సంబంధించి అయితే వాటికి కూడా చెల్లించి వీళ్ళకి ఎలాంటి డబ్బులు అనేది మిగలట్లేదని చెప్పేసి అయితే ఇక్కడ నో క్యాంపెయినింగ్ ఆఫ్ నో ఏసీ క్యాంపెయినింగ్ను కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా క్యాబ్ డ్రైవర్లు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఎండాకాలంలో ఏసీ వేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అయితే ముఖ్యంగా కస్టమర్లకు ముందే తెలిపి మరికొన్ని డబ్బులు అడిగి తీసుకున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ప్రస్తుతం నెలకొన్నాయి. దీనికి సంబంధించి మనం ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ప్రయాణికులకు అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లకు ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రయాణికులందరినీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకు తరలించే క్రమంలో ఈ యొక్క క్యాబ్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ క్యాబ్స్ ఓలా కానీ ఊబర్ కానీ ఈ సంస్థలకు సంబంధించినటువంటి క్యాబ్స్ అయితే నిర్వహిస్తున్నారు. వీటి క్రమంలో ఈ నో ఏసీ క్యాంపెయినింగ్ సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది క్యాబ్ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, నో ఏసీ క్యాంపెయినింగ్ అనేది కొనసాగుతుంది ప్రజెంట్ హైదరాబాద్లో ఎండల తీవ్రతలో. దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? ఇది ఏసీ ఏంటంటే ఇప్పుడు మేము ఎండాయిలు ఎక్కువ కొడుతున్నాయి. కస్టమర్స్ రైడ్స్ బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకొని ఈడికెళ్ళి ఒక 5-6 కిలోమీటర్లు వాడే రైడ్కి మాకు 100 రూపాయలు వస్తున్నాయి. దాన్ని కూడా కస్టమర్స్ వచ్చి ఏసీ ఆన్ చేయమని చెప్తున్నారు. మాకేమో మిలిగేది తక్కువ, ₹1 కూడా మిలిగదు. దానివల్ల ఈడికెళ్ళి 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ మేము ఏసీ వేసుకొని పోతే మాకు దగ్గర ఒక 70 నుంచి 80 రూపాయల డీజిల్ కాలుతుంది మా కార్కి. ఇప్పుడు అందులో మాకు మిలిగేది ₹20. ఆ ₹20 కోసం మేము ఏసీ ఆన్ చేసుకొని పోవాలంటే మాకు కూడా తక్కువనే. దానివల్ల మేము కస్టమర్స్కి ఫోన్ చేసి సార్ ఇట్లా ఏసీ కుదరదని చెప్పి వాళ్ళు మా పైన కంప్లైంట్ చేయడం, దానివల్ల యూబర్ ఓలా ఏదైతే ఉందో వాళ్ళు రైడ్స్ తక్కువ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు చాలామంది కూడా ఐటీ కంపెనీలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆడనన్నా కొంచెం ఎక్కువ వస్తాయేమో అని ఒక చిన్న ఆశతోనని ఐటీ కంపెనీలోకి పోతున్నారు. మాకేంది ఇక్కడ ₹1 మిలిగినప్పుడు మేము కూడా ఓలా యూబర్ నడిపి లాభం లేదు. ఈ ఎండలకి ఏసీ ఆన్ చేసుకొని మేము రైడ్ చేయాలంటే అది మళ్ళీ ఇక వేరేలాగా అయిపోతుంది. ఇక అంటే ఎండాకాలానికి ముందు ఏ విధంగా ఉండేది, అంటే ఊబర్ నుంచి కానీ ఇట్లా రైడ్స్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంటా ఉన్నాయి? ఎండాకాలం కంటే ముందు అంటే బాగానే ఉంటుండే సార్. కొంచెం అంటే ఇంట్లో వరకు వెళ్ళది చేసుకోవడానికి రైడ్స్ అని వస్తుండే. ఇప్పుడు అది కూడా రావట్లేదు మాకు ఈ ఎండాకాలం వల్ల. చాలామంది వచ్చి ఏసీ అడగడం వల్ల మేము అవి యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల రైడ్స్ తక్కువైపోయి ఇప్పుడు గంటన్నర అయింది నాకు ఒక రైడ్ లేదు. ఆన్ చేసుకొని కూర్చున్నా, 3 యాప్లు ఆన్ చేసుకున్నా, ఒక్కటి కూడా కాదు. ఒక్క రైడ్ లేదు, ఖాళీ కూర్చుంటున్నా, అక్కడిక్కడ తిరుగుతున్నాయి. నన్ను పడతాయేమో ఈ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాకి పోవాలి, ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాకి పోవాలి.
అంటే మొత్తం ఎన్ని యాప్లు అందుబాటులో ఉన్నాయి, అంటే ప్రయాణికులు ఎక్కువగా ఆదరించేటువంటి యాప్లు ఏమున్నాయి, మీరేమేమి వాడుతూ ఉంటారు? ఆల్మోస్ట్ 4 to 5 యాప్స్ ఉన్నాయండి. అందులో నేను యూజ్ చేసేది మాత్రం ఓలా, ర్యాపిడో అండ్ యూబర్. మోస్ట్లీ యూబర్ ఎక్కువ యూజ్ చేస్తా. ఓలా, ర్యాపిడో ఇప్పుడు కొత్తగా వచ్చింది, నామయాత్ర అని కొత్తగా వచ్చింది, క్యాబ్ బజార్ అని వచ్చింది. ఇవి అన్నీ ఉన్నాయి, కాకపోతే మేము ఎక్కువ ఇది యూజ్ చేయం. ఈ నో ఏసీ క్యాంపెయిన్లతో వేడెక్కిపోతూ ఉంటే నగరంలో నడిచే క్యాబ్ డ్రైవర్ల తీరు వారికి నెత్తిన కుంపటి పెట్టినట్టు మారింది. అసలే గ్రేటర్ పరిధిలో ఉష్ణోగ్రతలు రోజుకు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ వేడికి నగరంలోని ప్రయాణికులు ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు వేరే ఎక్కడికైనా చేరుకోవాలన్నా చాలామంది క్యాబ్ల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. వేడి కారణంగా ప్రయాణికులు ఏసీ వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్లు ఏసీ వేసేందుకు గాను అదనపు డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ప్రయాణికులకు డ్రైవర్లకు మధ్య కొన్ని సందర్భాల్లో వాగ్వాదం జరుగుతోంది. ప్రయాణికులు చెల్లించే డబ్బుల్లో 30% డబ్బులు కమిషన్గా అగ్రిగేటర్ సంస్థలైన ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి కంపెనీలు రైడ్లు కేటాయించినందుకు డబ్బులు తీసుకుంటున్నారు. అగ్రిగేటర్ సంస్థలు కమిషన్ను 20% కుదించినట్టయితే కొంత భారం తగ్గుతుందని క్యాబ్ నిర్వాహకులు అంటున్నారు. మరోవైపు ఏసీ వేయకుంటే కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా సదరు క్యాబ్ డ్రైవర్స్కి ఇన్సెంటివ్స్ కట్ చేయడంతో పాటు రైడ్ల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా క్యాబులు సైతం రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో డ్రైవర్ల రోజువారీ బుకింగులు తగ్గిపోతున్నాయి. దీంతో లోన్ ద్వారా వాహనాలు కొనుగోలు చేసిన డ్రైవర్స్కి నెలవారీ ఈఎంఐలు కూడా చెల్లించేందుకు అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమయంలో వేసవికాలంలో ఉష్ణోగ్రతల కారణంగా ఏసీ క్యాంపెయిన్ బాట పట్టాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ నడిపేటువంటి వ్యక్తులు ఉన్నారు, అడిగిపోయి తెలిసిన విధంగా. అన్న చెప్పండి, క్యాబ్ను నడపడం వల్ల మీకు వచ్చేటువంటి ఆదాయం ఏ విధంగా ఉంటుంది, దానికి వచ్చేటువంటి ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? ఆదాయం మోతాదునే ఉంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఇక కాకపోతే వాళ్ళు కమిషన్ 30% తీసుకుంటారు కదా, 20% తీసుకుంటే బాగుంటుంది. అంటే మామూలుగా ప్రతి రైడ్ మీద కూడా మీ దగ్గర ఎంత ఛార్జ్ చేస్తూ ఉన్నారు మీరు కస్టమర్ నుంచి? మీ దగ్గర నుంచి సంస్థకి ఎంత పోతున్నాయి, ఈ ఖర్చు ఎంత అవుతుంది సుమారుగా? 30% కమిషన్ తీసుకుంటారు వాళ్ళు ప్రతి రైడ్ మీద కూడా. అంటే మీకు ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చింది కదా, ఎండాకాలంలో మామూలుగా ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం కారణంగా ఇటు కస్టమర్లకు కానీ ఇటు మీకు కానీ ఏసీ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే కొంతమంది కస్టమర్లకు ఏసీ క్యాన్సిల్ చేస్తారు బుకింగ్. ఏసీ లేకుంటే ఏమంటే క్యాన్సిల్ చేయమంటారు వాళ్ళే, కస్టమర్ ఒప్పుకోరు కదా. కాకపోతే మనకు ఏసీ కంపల్సరీ వేయవలసి వస్తే వేసినందుకు మనకేమో పెట్రోల్ బండ్లు కదా, కొద్దిగా మిగులుబాటు అనేది తక్కువ అవుతుంది. అంటే మామూలుగా రైడ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ ఏసీ వేయడం వల్ల ఇట్లా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, అంటే మనకు మామూలుగా 9-10 గంటల నుంచి ఎండ మొదలవుతూ ఉంది కదా, సాయంత్రం 5-6 వరకు కూడా ఉంటా ఉంది. సో ఈ నడిపిన దాంట్లో ఏసీ నడపడం వల్ల కొంత డ్రైవర్లకు ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి నో ఏసీ క్యాంపెయిన్ కొనసాగుతుంది హైదరాబాద్. అంటే ఏసీలు వేయట్లేదని ముందే చెప్తా ఉన్నారు. దీన్ని చెప్పడం వల్ల ఇటు కస్టమర్లకు కానీ ఇటు ఒకవేళ వేయడం వల్ల మీకు కూడా ఇబ్బంది అవుతూ ఉంది కదా. ఈ రెండు సమస్యలు పరిష్కారం కావాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఏసీ వేస్తున్నారులే, కాకపోతే బండి ప్రాబ్లం ఉంటే వేయరనుకో, కానీ ఏసీ కంపల్సరీ వేస్తారు. కాకుంటే వాళ్ళు కమిషన్ కొంచెం తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. మాకు ఇచ్చేది 30% కమిషన్ తీసుకుంటారు ఇప్పుడు. అది ఇవి అందులో ఒక 10% అయినా తగ్గించి తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో క్యాబ్ డ్రైవర్స్ని గ్రిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్స్గా గుర్తించి ఆదుకుంటామని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో వేసవికాలంతో పాటు రైడ్లు రాకుండా ఇబ్బందులు పడుతున్న క్యాబ్ వర్కర్స్ని ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు గ్రిగ్ వర్కర్లు. అదే కస్టమర్లు ఎక్కిన ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు ఎవరు ఎక్కినా కానీ ప్రతి ఒక్కరు ఏసీ అడుగుతున్నారు. మాకు వర్కౌట్ కావట్లేదు, ఫ్యూయల్ రేటు పెరిగిపోయింది, ఎంత అయినా మైలేజ్ వస్తలేదు, సిటీలో ట్రాఫిక్ ఎక్కువైంది. కాబట్టి అది మాకు ఎట్లైనా వర్తించేటట్టు చూడాలి రేటు. కానీ ఇంకా ఓలా, ఊబర్లు తీసేసి కొత్తగా ఒక యాప్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు దాకా ఏది తీసుకురాలేదు మాకు. అట్లా గ్రిగ్ వర్కర్ల కోసం మాకు ఏదైనా వర్క్ చేస్తే మంచిగా చేస్తే వాళ్ళకి బాగుంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు గ్రిగ్ వర్కర్లు అయితే ఈ ఓలా యాప్ కూడా ఉన్నాయి కదా, అందులో క్యాబ్ డ్రైవర్ కూడా, వీళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకొని అమలు చేస్తే మీకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది? మనకంటే ఇప్పుడు వీళ్ళు 40% తీసుకుంటున్నారు కమిషన్, అంతా కాకుండా 10% తీసుకునేటట్టు. కానీ మరి ఏదో ఒక రకంగా మరీ ఇప్పుడు ఎండలు ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు వేసి అడుగుతారు మ్యాక్సిమం. మాకు రేటు వర్కౌట్ కావట్లేదు, అంతే. గవర్నమెంట్ సొంతంగా యాప్ తీసుకురావాలని అంటున్నాం. అంటే ఇప్పుడు అలాంటి యాప్లు ఎక్కడైనా కొనసాగుతున్నాయి ప్రస్తుతం? కర్ణాటకలో యారీ యాప్ అనేది ఉంది, ఇక్కడ కూడా అదే తీసుకురావాలని అన్నారు, తెస్తామని అన్నారు. ఇంతవరకు తెచ్చిరు కానీ దాంట్లో బుకింగ్స్ అయితే రావట్లేదు. అందరు ఎక్కువ మాటికి అంటే పబ్లిసిటీ లేక ఓలా, ఊబరే యాక్సెప్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. అది కథ. అంటే యారీ యాప్ వల్ల ఇటు ప్రయాణికులకు ఇటు మీకు కూడా కొంత సేఫ్టీ ఉంటుంది మాకు. అంటే 0 కమిషన్ అని చెప్పారు ఫస్ట్,
ఇప్పుడైతే మాకైతే ఏం ఈ ఓలా ఉబర్ వల్ల మాకు అంతా నష్టమే జరుగుతుంది. ఏం అది యాప్ వస్తే దానివల్ల ఏమన్నా లాభం జరుగుతుందని ఆలోచిస్తున్నాం అంతే. అంటే గ్రిగ్ వర్కర్లకు గతంలో కూడా మీటింగ్ పెట్టి హామీ ఇవ్వడం జరిగింది కదా, ఇచ్చిర్రు. దానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇంతవరకు మాకు మా సంఘాల ప్రెసిడెంట్ వినయ్ భూషణ్ అన్న కూడా చెప్పిండు. ఇప్పటి వరకు ఇంతవరకు అయితే రాలేదు. చేస్తామని అన్నారు కానీ ఇదివరకు దాకా అయితే రాలేదు. అది అంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు ప్రధానంగా? అంటే మీకు ఈ గ్రిగ్ వర్కర్లకు ఎలాంటి చేస్తే న్యాయం జరుగుతుందని? మాకు ఈ ఓలా ఉబర్ తీసేసి కొత్త యాప్ తీసుకురావాలి అంతే. లేకుంటే ఇది అయినా తక్కువ రేటు కమిషన్ తీసుకున్నా మాకు సరిపోద్ది, కానీ మరీ 40% తీసుకుంటే ఏం లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిటర్న్ తీసుకొస్తే హైటెక్ సిటీ వస్తే 300 ఇస్తాడు. బండి ఫ్యూయల్ ఎంత, బండి పెట్రోల్ ఏమొస్తుంది, మైలేజ్, అది బండి మెయింటెనెన్స్ ఏం పెట్టుకున్నారా మేము? మాకన్నా ఎక్కువ వాళ్ళే తీసుకుంటారు కమిషన్. ఇంకా మాకేం వర్కౌట్ అవుతుంది ఇంకా అట్లా. అంటే ఇప్పుడు ఈ కమిషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇటు మీకు కానీ ఇటు ప్రయాణికులకు కూడా ఇబ్బంది, రెండు రకాలుగా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. దీనికి మాత్రం ఇటు గవర్నమెంట్ నుంచి ఇంకా ఎలాంటి చర్యలు ఇంకా ముఖ్యంగా అంటే ఇంకా అదే కొత్త యాప్ అయితే తీసుకురావాలని అంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న క్యాబ్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి కొత్తగా ఒక యాప్ను రూపొందించి కమిషన్ లేకుండా రైడ్లు వచ్చేలా రూపకల్పన చేయాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. ఉన్నటువంటి ఏదైతే ఓలా ఊబర్ యాప్లు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా అగ్రిగేటర్ సంస్థలకే 30 నుంచి 40% వరకు కమిషన్లు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఇటు డ్రైవర్లు కానీ అదేవిధంగా ఇటు క్యాబ్లో ప్రయాణించేటువంటి ప్రజలు కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న క్రమంలో ఖచ్చితంగా ఏసీ అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మామూలుగా 1-2 పాయింట్లలో ఉండే ఏసీ కూడా ఈ ఎండల తీవ్రత కారణంగా 3-4 మీద పెంచాల్సి వస్తుందని అయితే క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలంటే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే ఒక యాప్ను అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉందో అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అదే యాప్ను ఇక్కడ యారీ యాప్ను అయితే ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా ప్రచారాన్ని పెంచి తమకు న్యాయం చేయాలని అయితే ఇక్కడ ఈ యొక్క క్యాబ్ డ్రైవర్లందరూ కూడా కోరుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. కెమెరామెన్ హరీష్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.